అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి హీరోతో యాడ్ షూటింగ్ చేయాలంటే పలు నిబంధనలు ఉంటాయంటూ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బారువా చేసిన వ్యాఖ్యలపై నటుడి టీం స్పందించింది. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది. అల్లు అర్జున్ ఎప్పుడు హుందాగా గౌరవప్రదంగా ఉంటారని తెలిపింది. ఈ నిరాధార ఆరోపణలపై పరువు నష్టం దావా వేసే చర్యలకు తమ న్యాయ బృందం ఇప్పటికే ఉపక్రమించినట్లు తెలిపింది. ఆ వీడియోను షేర్ చేసే వారిపై కూడా చర్యలుంటాయని హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక నోటు విడుదల చేసింది. తాజాగా ఇచ్చిన ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఒక్కొక్కరికి ఒక్కో విధమైన వ్యక్తిత్వం ఉంటుంది. అల్లు అర్జున్తో యాడ్ సందర్భంగా ఒక రకమైన అనుభవం నేను ఎదుర్కొన్నా. దక్షిణాది హీరోలకు పెద్ద మంది మార్బలం చాలా పెద్దగా ఉంటుంది. అల్లు అర్జున్ కలిసినప్పుడు ఏం చేయాలి, ఎలా చేయకూడదు అనేది 42 నిబంధనలు ఉంటాయి. ఈ విషయంలో మేనేజర్లు చాలా కఠినంగా ఉంటారు. హీరోకు షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, తగిన దూరం పాటించాలి, హీరో సెట్లో ఉండగా ఫోన్ వినియోగించకూడదు, ఇలా చెబుతారు. ఆ యాడ్ షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ వస్తూ ఉండగా సెట్లో ఎక్కడో చివర ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా. అంతే, ఆయన బాడీగార్డ్ ఒక ఉదుటన నా దగ్గరకు వచ్చి చేతిలో ఫోన్ లాగేసుకొని ఇక్కడ ఫోన్ అనుమతి లేదు అన్నాడు. కానీ అదే నా పని. బహుశా హీరో ప్రైవసీకి భంగం కలగకూడదని అలా కఠినంగా ఉండవచ్చు అని కావేరి బార్వా అభిప్రాయం వ్యక్తం చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులు తమ వివాహ బంధంలో 21 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. మహేష్తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న ఒక పాత ఫోటోను షేర్ చేసి తన భర్తపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. 2 దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ప్రతిరోజు నిన్నే ఎంచుకుంటాను అంటూ నమ్రత తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టును మహేష్ బాబు కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో రీషేర్ చేశారు. టాలీవుడ్లో అత్యంత అన్యోన్య జంటగా పేరున్న వీరిద్దరి బంధానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ పోస్టుపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్పందించడం విశేషం. లవ్, ఫైర్, క్లాపింగ్ ఎమోజీలతో ఆమె తన అభినందనలు తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుమార్తె సౌందర్య నిర్మించిన విత్ లవ్ చిత్ర బృందాన్ని అభినందించారు. ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ను ఆయన ప్రత్యేకంగా కలిసి ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని సౌందర్య, రజనీకాంత్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన తండ్రి చిత్ర బృందంతో సమావేశమైన వీడియోను షేర్ చేస్తూ ఇది కేవలం ఒక మీటింగ్ కాదు, ఇదొక ఎమోషన్ అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. విత్ లవ్ టీంను తన తండ్రి అభినందించడం ఒక మరుపురాని క్షణమని పేర్కొన్నారు. మదన్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రంలో భీషణ్ జీవంత్, అనస్వర రాజన్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయం అందుకుంది. బాలీవుడ్లో లాహోర్ 1947 చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్ కీలక పాత్రను పోషిస్తున్నారు. షబానా అజ్మీ, ప్రీతి జింటా, కరణ్ డియోల్, అలీ ఫజల్, అభిమన్యు సింగ్ తదితరులు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా రిసిల్ పూకుటి సౌండ్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. జావేద్ అఖ్తర్ సాహిత్యాన్ని సమకూర్చారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 ఆగస్టు 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. గదర్ 2 వంటి భారీ హిట్ తర్వాత సన్నీ డియోల్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ఫుల్ ఎమోషనల్ పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుంది. తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సీనియర్ దర్శకుడు ఆర్కే సెల్వమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెల్వమణి మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా భర్త అనే విషయం తెలిసిందే. సంఘం ఉపాధ్యక్షులుగా కెఎస్ రవికుమార్, పి వాసు, కార్యదర్శిగా ఆర్వి ఉదయ్ కుమార్, కోశాధికారిగా పేరరసు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 5 జాయింట్ సెక్రటరీ, 17 కార్యవర్గ సభ్యుల పదవులకు ఈ నెల 15న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అధికారిగా రిటైర్డ్ న్యాయమూర్తి దర్వీష్ వ్యవహరించనున్నారు. ఈ ఎన్నికల్లో 1800 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇంతకుముందు ఆర్కే సెల్వమణి తమిళ దర్శకుల సంఘానికి సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం స్వయంభూ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథాంశానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని నిఖిల్ పంచుకున్నారు. ఈ సినిమా కథ న్యాయబద్ధమైన పాలనకు ప్రతీకగా నిలిచే సెంగోల్ చారిత్రక నేపథ్యం ఆధారంగా సాగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ భారత చరిత్రలోని ఓ ప్రత్యేకమైన అంశమైన సెంగోల్ చరిత్ర నుంచి స్ఫూర్తి పొంది స్వయంభూ కథను రూపొందించాం. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో కనిపించిన సెంగోల్ గురించి అందరికీ తెలుసు, కానీ దాని వెనుక ఘనమైన చరిత్ర ఉంది అని తెలిపారు. ఈ సెంగోల్ను తొలుత శ్రీరాముడు తన వారసులకు అందించారు. ఇది న్యాయమైన పాలనకు శక్తికి చిహ్నం. ఆ తర్వాత చోళుల వంటి గొప్ప సామ్రాజ్యాల కాలంలోనూ ఈ సెంగోల్కు ఎంతో ప్రాధాన్యం ఉంది. మేం ఈ చారిత్రక అంశం చుట్టూ ఒక కల్పిత కథను సృష్టించామని నిఖిల్ వివరించారు. తెలుగు సినిమా రంగానికి అత్యాధునిక సాంకేతికతను అందించే దిశగా అన్నపూర్ణ స్టూడియోస్ మరో కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్లోని అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాలో ఏర్పాటు చేసిన డాల్బీ అట్మాస్ 7.1.4 హెచ్ఈ మిక్స్ ఫెసిలిటీని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ఆస్కర్ విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ నూతన సదుపాయాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, సినిమాకు సౌండ్ ప్రాణం లాంటిది. టెక్నాలజీ మారే కొద్దీ మనం కూడా అప్డేట్ అవ్వాలి. అందుకే మా విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేశాం. ఇది వారి భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని తెలిపారు. ఇక సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ, సౌండ్ సినిమాకి ఆత్మ వంటిది. కథలోని భావోద్వేగాలను ప్రేక్షకులకు మరింత చేరువ చేయడంలో సౌండ్ స్కేప్ కీలక పాత్ర పోషిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ విద్యార్థులు ఈ టెక్నాలజీని ఉపయోగించి సౌండింగ్లో సరికొత్త ప్రయోగాలు చేస్తారని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం వారణాసి. ఇందులో ప్రియాంక చోప్రా, మందాకిని అనే ప్రధాన పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ప్రియాంక ఈ ప్రాజెక్టులో భాగం కావడంపై ఆమె భర్త నిక్ జోనస్ మొదటిసారి స్పందించారు. ఈ సినిమా గురించి ఓ హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. తనకు 14 నెలల నుంచి ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. RRR లాంటి గొప్ప చిత్రాన్ని రూపొందించిన రాజమౌళి దీన్ని రూపొందిస్తున్నారు. ఆయన నుంచి వస్తున్న మరో భారీ చిత్రం ఇది అద్భుతంగా ఉండనుంది అని చెప్పారు. ఈ సందర్భంగా నిక్ భారతీయ చిత్రాల గురించి మాట్లాడారు. తనకు ఇండియన్ సినిమాలంటే ఎంతో ఇష్టమన్నారు. గొప్ప చిత్రాలున్నాయని కొనియాడారు. భారతీయ సంగీతం అన్న అభిమానమన్నారు. భారత్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని, అది తనకు చాలా ఇష్టమని అన్నారు. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ది 4 దశాబ్దాల నట ప్రస్థానం. ఇన్నేళ్లలో ఎన్నో వైవిధ్య పాత్రలు పోషించిన ఆమె ఇటీవల మరో కొత్త రోల్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. తాయ్ కిళవి సినిమాలోని ఓ కీ రోల్ కోసం ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకున్నారు. తీక్షణంగా చూస్తే గానీ ఆమెను గుర్తుపట్టలేం. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ పాత్ర గురించి ఆసక్తికర విషయం పంచుకున్నారు రాధిక. ఈ న్యూ లుక్ కోసం నటుడు కమల్ హాసన్ నుంచి సలహాలు తీసుకున్నారని తెలిపారు. రోజు మేకప్ వేసుకునేందుకు 5 గంటలు, దానిని తీసేందుకు 2 గంటల సమయం పట్టేదని చెప్పారు. ఈ సినిమా, అందులోని పాత్ర పోషించేందుకు ముందుగా తాను ఆసక్తి చూపలేదని అన్నారు. తనకు ఇష్టం లేదని చెప్పినా దర్శకుడు శివకుమార్ మురుగేసన్ దాదాపు 2 ఏళ్ల పాటు తిరిగారని పేర్కొన్నారు. తన భర్త నటుడు శరత్ కుమార్ సూచనతో నటించారని చెప్పారు. ఈ తమిళ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14న విడుదల కానున్న చిత్రాల్లో కపుల్ ఫ్రెండ్లీ 1. సంతోష్, శోభన్, మానస వారణాసి జంటగా అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించారు. టైటిల్ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తుందని నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తెలిపారు. మూవీ ప్రమోషన్స్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. కపుల్ ఫ్రెండ్లీ అసభ్యకరంగా అనిపిస్తుందని చెప్పిన సెన్సార్ బోర్డు సినిమా పేరును మార్చమని సూచించింది. ఫ్రెండ్లీ కపుల్ పేరు పెట్టమని సలహా ఇచ్చింది. ఒకవేళ మార్చకపోతే ఏ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పింది. కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ ఇప్పటికే ప్రేక్షకులకు చేరువైంది. విడుదల తేదీ సమీపిస్తూ ఉండగా ఇప్పుడు పేరు మార్చడం సరికాదని అనిపించింది. అందుకే టైటిల్ను చేంజ్ చేయకుండా ఏ సర్టిఫికేట్ తీసుకున్నాం. అంత మాత్రాన ఈ సినిమాలో సభ్యత ఉందని అనుకుంటే పొరపాటే. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. కేవలం టైటిల్ని బట్టి సినిమాని తప్పుగా అర్థం చేసుకోవడం కరెక్ట్ కాదు అని ధీరజ్ వివరించారు. మన సృష్టించే ప్రపంచం పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉండాలి. హాస్య సన్నివేశాల్లో సహజత్వం ఉట్టిపడాలి. అప్పుడే ప్రేక్షకులకు చేరువవుతాం అని అంటున్నారు దర్శకుడు కేవీ అనుదీప్. ఆయన దర్శకత్వంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఫంకీ. కయాదు లోహర్ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అనుదీప్ పంచుకున్న ఆసక్తికర విషయాలు. ఫంకీ
టైటిల్ వినడానికి క్యాచీ, ఇందులో హీరో క్యారెక్టర్కు తగినట్లు ఉంటుంది. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. విశ్వక్ సేన్ ఇందులో దర్శకుడి పాత్రలో కనిపిస్తారు. జాతిరత్నాలతో పోలిస్తే ఫంకీ పూర్తి కొత్తగా ఉంటుంది. విరోధం పాటు కుటుంబానికి సంబంధించిన మంచి భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది ఈ సినిమా. జాతిరత్నాలలో లాజిక్ ఉండదు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం లాజిక్తోనే సాగుతుంది. ఫంకీలో నేను అతిథి పాత్రలో కనిపిస్తాను. నాకు నటుడిగా కంటే దర్శకుడిగా సినిమాలు చేయడమే ఆసక్తి. పూర్తి స్థాయి నటుడిగా మారే ఆలోచన లేదు. చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి. దర్శకుడిగానే మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. విభిన్న తరహా సినిమాలు చేయాలని ఉంది. ఫంకీలో హాస్యంతో పాటు అందమైన ప్రేమ కథ ఉంటుంది. ఇందులో కొన్ని సర్ప్రైజులు కూడా ఉంటాయి. దర్శకులు హరీష్ శంకర్, కళ్యాణ్ శంకర్, నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ అతిథి పాత్రలో కనిపిస్తారు. అయితే ఆ పాత్రలు కథలో భాగంగానే వస్తాయి. ఆ పాత్రలతో కూడా సహజమైన సంభాషణలతో హాస్యాన్ని పుట్టించే ప్రయత్నం చేశాం. ప్రిన్స్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి కారణం స్క్రిప్ట్ను త్వరగా పూర్తి చేశాం. ఇప్పుడు ఫంకీకి తగిన సమయం తీసుకుని మంచి స్క్రిప్ట్ని సిద్ధం చేశాం. త్రివిక్రమ్ కూడా నిర్మాణ అనంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో సినిమా చూశారు. ఆయనకు నచ్చింది. కొన్ని విలువైన సూచనలు చేశారు. సినిమా నిడివి 2 గంటల 8 నిమిషాలు. సెన్సార్ బోర్డ్ యూబీఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీని తర్వాత 3 నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేయాల్సి ఉంది. మహిళా ప్రాధాన్యమున్న కథ రాస్తున్నాను, అలాగే వెంకటేష్ గారి కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాను అని తెలిపారు. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. ఈ పౌరాణిక చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విభీషణుడి పాత్రలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై విజయ్ సేతుపతి స్పందించారు. తాను ఈ ప్రాజెక్టులో లేనని, అసలు ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని విజయ్ సేతుపతి అన్నారు. దీంతో ఈ సినిమాలో ఆయన నటించడం లేదనే విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రలో యష్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దుబే నటిస్తూ ఉండగా మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు. ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. టాలీవుడ్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో తీసిన మనశంకర వరప్రసాద్ గారు ఘన విజయం తర్వాత ఆయన తన 10వ ప్రాజెక్టు కోసం సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో అప్పుడే నటీనటులు, కథ, టైటిల్ వంటి వివరాలు వైరల్ అవుతూ ఉండటంతో ఆయన స్పందించారు. తాను ఇంకా స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టలేదని, అప్పుడే అంతా ఖరారు చేసేసిన ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే త్వరలోనే యాక్షన్ కట్ కూడా చెప్పేస్తారేమో అని ఆయన తనదైన శైలిలో సెటైర్ వేశారు. అభిమానుల ఉత్సాహాన్ని గౌరవిస్తూనే సినిమా గురించిన నిజమైన పూర్తి వివరాలను తానే అతి త్వరలో వెల్లడిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్తో చేసే అవకాశం ఉందని సమాచారం. హాయ్, అందరికీ నమస్కారం. ఇది నేను మీకు చూపిస్తుంది మొత్తం ఊటీ. నేను 1996 ఒడ్డే నవీన్, హీరోయిన్ ప్రేమ, వీళ్ళిద్దరు కాంబినేషన్లో, ఒడ్డే నవీన్ ప్రేమ కాంబినేషన్లో వచ్చిన ముప్పలనేని శివ దర్శకత్వంలో రామకృష్ణ గారు ప్రొడ్యూసర్గా నిర్మించిన కోరుకున్న ప్రియుడు సినిమాకి నేను 1996లో రావడం జరిగింది. ఇప్పుడు 2026 అంటే 30 years మళ్ళీ ఊటీ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చి నేను మీకు వీడియో చేస్తున్నాను. ఏ బ్యూటిఫుల్ ప్లేస్. అప్పుడు నేను 1996లో నవంబర్లో షూటింగ్కి వచ్చా. ఇంకా నవంబర్, డిసెంబర్ అయితే ఇంకొకలా ఉంటుంది. ఈరోజు కూడా బాగా చలిగా ఉంది. క్లైమేట్ అద్దరిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం టైం అయినా 3 గంటల టైం అయినా కానీ అసలు మీకు సూపర్ వెదరు, సూపర్ లొకేషన్స్, షూటింగ్స్. ఒకప్పుడు అన్ని ఏ సినిమా అయినా సరే ఇక్కడ షూటింగ్ జరిగాయి. అప్పుడు కోరుకున్న ప్రీతి సినిమా కూడా 2 పార్ట్లు 6 రోజులు ఉండటం జరిగింది. ఇక్కడ 2 పార్ట్లు చేయడం జరిగింది. 2 పార్ట్ల షూటింగ్ బ్రహ్మాండంగా జరిగింది ఇక్కడ. అప్పటికిప్పుడు చాలా బిల్డింగ్స్ వచ్చినాయి, చాలా అద్భుతమైన విల్లాస్ వచ్చినాయి. సో నెంబర్ 1 విల్లాస్ ఇక్కడ చాలా ఏర్పడ్డాయి. మంచి ప్లేసు, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా హౌసెస్, విల్లాసు, ఏ బ్యూటిఫుల్ లొకేషన్. సో మళ్ళీ చాలా రోజులు రావటం సంతోషంగా ఉంది. ఇప్పుడు
అప్పుడు షూటింగు, ఇప్పుడు ఈ విల్లాస్లో ఇక్కడ స్టే చేయడం వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ మరో పురాణ సంఘటన గురించి గుర్తు చేసుకుందాం. కరెక్ట్గా 30 సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాలు తర్వాత ఈ ఊరు రావటం వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ, బాయ్. లాస్ట్ టైం చెప్పాను, సినిమా చాలా బాగుంది. అసలు ఇందులో ఫస్ట్ కొన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడదామని అనుకున్నాను. కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ సరే, ముందే డైరెక్టరు, హీరో, ప్రొడక్షన్ హౌస్ అందరు కలిసి పెట్టుకున్నారు. ప్రమోషన్స్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ రిజిస్టర్ అయింది ఆడియన్స్కి. బట్ రీసెంట్గా సెన్సార్ జరిగినప్పుడు కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ మార్చాలి, మార్చకపోతే ఏ సర్టిఫికేటే ఇస్తాము అని చెప్పారు. సజెస్ట్ కూడా చేశారు. కపుల్ ఫ్రెండ్లీ అంటే అదేదో బూత్ లాగా వినిపిస్తుంది మాకు, ఫ్రెండ్లీ కపుల్ అని పెట్టమని కూడా చెప్పారు. బట్ ఈ మినిట్లో సెన్సార్ జరిగి 3-4 డేస్ బ్యాక్, ఈ మినిట్లో ఇప్పుడు టైటిల్ మారిస్తే అందరు కన్ఫ్యూజన్ వస్తుంది, ఆడియన్స్కి రీచ్ వెళ్ళదు సరిగ్గా. ఈ ప్రాబ్లం ఇది పెద్ద ప్రాబ్లం దానికన్నా అని చెప్పి, లేదంటే టైటిల్ అయితే మార్చలేమని మనం ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం. బట్ జెన్యున్గా చెప్తున్నా, సినిమా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇది మనం ఏ రేటెడ్ సినిమా రేంజ్ అంటే, మన ఏ రేటెడ్ సినిమా అంటే మనకు తెలుసు, అలాంటి బూత్ సినిమాలు అయితే ఏమీ లేదు. ఇందులో బూత్ సీన్లు లేదంటే ఏదన్నా ఒక వల్గర్ లాంగ్వేజో అలాంటివి ఒక్కటి కూడా లేదు. ఇది ప్యూర్ లవ్ స్టోరీ, చాలా హార్ట్ టచింగ్, ఎమోషనల్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. శివ, మిత్ర వాళ్ళ జర్నీ, ఇద్దరు శివ, మిత్ర ఇద్దరు క్యారెక్టర్స్ ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి పేరెంట్స్తో బాండింగ్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. అంటే నా దృష్టిలో ఇది కుటుంబ కథా చిత్రమే. ఫ్యామిలీ ఎమోషన్స్, ఇద్దరి హీరో, హీరోయిన్, పేరెంట్స్ అందరూ చుట్టూ రివాల్వ్ అవుతున్న కథ ఇది. హీరోకి ఒక బ్రదర్ ఉంటారు, బ్రదర్ వదిన, వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కథలో. హీరోయిన్ కూడా ఒక సిస్టర్ అండ్ బాగుంటారు. సో కంప్లీట్లీ ఇది ఒక ఫ్యామిలీ సినిమా. కేవలం ఒక టైటిల్ చూసి రాంగ్గా జడ్జ్ చేయడం, లేదా ఆ టైటిల్ రాంగ్గా వెళ్తుంది అని ఇష్యూ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకే ఆ విషయం క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది టైటిల్ చూసి ఇదేదో ఓయో రూమ్ సినిమా అనుకుంటున్నారు. అంత సీన్ సితారా లేదు దీనికి. ఇది ప్యూర్ లవ్ స్టోరీ. ఇది ఖచ్చితంగా మేము నమ్మి, సరే టైటిల్ మార్చడం వల్ల లాస్ట్ మినిట్ కన్ఫ్యూజన్ అవుద్ది అని వద్దని అనుకున్నాము. సో అది ఏ సర్టిఫికెట్ వచ్చినందుకు టైటిల్ మీద జరుగుతున్న ఇష్యూకి మాకే కాదు, ఈ మధ్య చాలామందికి ఇదే జరుగుతుంది. సరే కొంతమంది మార్చుకుంటున్నారు, కొంతమంది ఫేస్ చేస్తున్నారు. బట్ మేము మాత్రం ఆల్రెడీ ఈ సినిమాకి ఇది ఫస్ట్ నుంచి యాప్ట్గా అనుకున్నారు. సో దాన్నే కంటిన్యూ చేసుకుంటున్నాము. ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మా వైపు. అండ్ ఇట్స్ సో హార్ట్ వార్మింగ్, ఓవర్వెల్మింగ్. ఆల్ ద ఫోన్ కాల్స్, ఆల్ ద మెసేజెస్ రియలీ మీన్స్ అ లాట్. అండ్ మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాము ఫర్ ద 14th of February. అలాంగ్ విత్ దాట్, ధీరజ్ గారు ఇప్పుడే సంతోష్ గురించి మాట్లాడారు, డైరెక్టర్ గురించి. ఐ విల్ ఆల్సో జస్ట్ సే అ ఫ్యూ వర్డ్స్. మీరు చెప్పినట్టు సంతోష్ యాక్చువల్లీ సిన్స్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ, మేము లిటరలీ చెన్నై ఆఫీస్లో కూర్చుని, డైరెక్టర్ ఏమో తమిళ్లో రాశారు స్క్రిప్ట్, రోజు కూర్చుని ఆ తమిళ్ డైలాగ్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి బీట్ మిస్ అవ్వకుండా రిథమ్ పట్టుకునేటట్టు, దెర్ వాజ్ సో మచ్ హార్డ్ వర్క్ దట్ వెంట్ ఇన్ టు ద ప్రాసెస్ అండి. అండ్ ఐ ఫీల్ లైక్ ద ప్యాషన్, ద హార్డ్ వర్క్ మీకు కనిపించకపోవచ్చు, బట్ I've seen it day by day, the amount of work we've put into this project. And generally as an artist, మనం అనుకుంటాం కదా ఎప్పుడు మన గురించి ఆలోచించాలి, కొంచెం సెల్ఫిష్గా ఉండాలి, రైట్? మనం ఎలా ప్రొజెక్ట్ అవుతున్నాము, మన వర్క్ ఏంటి, మన వర్క్ చేయాలి.
But working with the couple friendly team, I never felt that. I always felt like we were as a team. And మన జాబే మనం ఏస్ చేయాలి నేల్ చేయాలి అని కాకుండా మన అవతల ఉన్న పర్సన్స్ని కూడా వాళ్ళ బెస్ట్ చేయాలనే ఒక ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. ఇట్ ఆల్వేస్ ఫెల్ లైక్ అ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్. దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ఆఫ్ అస్ విన్నింగ్. నేను ఒక్కదాన్ని విన్ అవ్వాలని కాదు, అందరం కలిసి గెలవాలి. And I'm just really grateful to the team and also Dheeraj Garu for stepping in and being a power force in couple friendly. ఈరోజు మా అజయ్ అన్న అక్కడ అజయ్ అన్న వంశన వాళ్ళందరూ చెన్నైలో ఉన్నారు. ఫైనల్ మిక్సింగ్ అయినట్టుంది. అండ్ ఇక్కడ ప్రెస్ మీట్ అనగానే డార్లింగ్ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఇక్కడ వచ్చినందుకు లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కొంచెం లేట్గా జాయిన్ అయినా ఈ కపుల్ ఫ్రెండ్లీలో నేనెంత పాటో, మానస ఎంత పాటో, మా అజయ్ ఎంత పాటో, మీరు అంతే పాట. దిస్ ఈజ్ యువర్స్, దిస్ ఈజ్ అవర్స్. సో ఐఎమ్ జస్ట్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ వెరీ పాజిటివ్ సార్, వెరీ వెరీ హ్యాపీ. మేము 2 రోజులు విజయవాడ వైజాగ్ తిరిగి జెన్యున్గా చాలా హ్యాపీగా మన ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యాం. అండ్ ఎంతో పాజిటివిటీ సేమ్ డార్లింగ్ ఎంత పాజిటివిటీ చూపించారో అక్కడ నాకు వైజాగ్లో విజయవాడలో కలిసిన ఆడియన్స్ కూడా అంతే పాజిటివిటీ చూపించారు. ఈ సినిమా మీద అంతే పాజిటివ్గా ఉన్నారు, ఇంక్లూడింగ్ మీడియా ఫ్రాటర్నిటీ. నేను మా అన్వర్ డార్లింగ్ కూర్చొని పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం. అండ్ మనోడు జస్ట్ క్యాజువల్గా ఆల్ ది బెస్ట్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ అనలేదు, మనం లోపల నుంచి వచ్చిందని నాకు అర్థమైంది. నాగేంద్ర కుమార్ గారి గురించి చెప్పక్కర్లేదు, హీఈస్ ఆల్వేస్ బిన్ దేర్, ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్. అండ్ మా మూర్తి గారు ఇంటర్వ్యూలో జస్ట్ ఆయన కూడా ఆల్ ది బెస్ట్ కపుల్ ఫ్రెండ్లీ అనలేదు, మీరు మీ తమ్ముడు బాగుండాలి, మీ మదర్ని బాగా చూసుకోరు అన్నారు. అది ఎక్కడో లోపల నుంచి వస్తే తప్ప అలాంటి కాంప్లిమెంట్స్ రావు. అండ్ ఫర్ దాట్ పాజిటివిటీ మన ఆడియన్స్కి, మన మీడియా ఫ్రెటర్నిటీకి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ టు అస్. ఇదే పాజిటివిటీ తోటి ప్రీమియర్స్లోకి, ఇదే పాజిటివిటీ తోటి థియేటర్లోకి వెళ్ళాలి. అండ్ ఐమ్ జస్ట్ రియలీ ఎక్సైటెడ్ సార్. ఆబ్వియస్గా మన Q&A కూర్చున్నప్పుడు మోర్ అండ్ మోర్ మాట్లాడుకుంటాం. అండ్ వన్ థింగ్ ఫర్ షూర్, మానస నా గురించి చెప్పిందని కాదు, బట్ షీ ఈజ్ అ స్టెల్లర్ యాక్టర్. అండ్ డార్లింగ్ చెప్పినట్టు తను ఎలాంటి పర్ఫార్మరో ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థమైపోద్ది. అండ్ చాలా మంచి ఆథర్ బ్యాక్ రోల్స్ తనకు వస్తాయి, తను చేస్తుంది, ఆబ్వియస్గా టాప్ పొజిషన్లో ఉంటుంది. అండ్ ఐఎమ్ విషింగ్ హర్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.